Drop it. హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో ఏపీ ఈఏపీ సెట్ 2024కి సంబంధించినటువంటి క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అనేది స్టార్ట్ కావడం జరిగింది. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అనేది ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. అంతకంటే ముందుగా ఒకసారి కౌన్సిలింగ్ యొక్క ప్రాసెస్ చూసినట్లయితే ఇది ఫ్రెండ్స్ మనకు కౌన్సిలింగ్ యొక్క ప్రాసెస్. ఫస్ట్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది, దాని తర్వాతకి ప్రాసెసింగ్ ఫీజు అనేది చెల్లించాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి వెబ్ ఆప్షన్స్ను చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్ను చూస్ చేసుకున్న తర్వాతకి ఆ వెబ్ ఆప్షన్స్లో ఏమైనా చేంజెస్ ఉన్నట్లయితే చేంజెస్ చేసుకోవాల్సి ఉంటుంది. లాస్ట్ స్టెప్ వచ్చేసి మనకు సీట్ అలాట్మెంట్ అనేది ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ విధంగా మనకు మొత్తం 5 స్టెప్పుల్లో కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది కంప్లీట్ కావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇక మనము క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అనేది ఏ విధంగా చేసుకోవాలి అనేది మనం చూద్దాం. ఇది ఫ్రెండ్స్ మనకు ఏపీ ఈఏపీ సెట్ 2024కి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్. మనకి ఇక్కడ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అని ఇవ్వడం జరిగింది కదా, దీన్ని క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ పేజ్ అనేది ఈ విధంగా అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ ఏపీ ఈఏపీ సెట్కి సంబంధించినటువంటి హాల్ టికెట్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ ఎంట్రీ చేసిన తర్వాతకి సబ్మిట్ అని క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా అయితే మీకు నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది ఆల్ అప్లోడ్ మస్ట్ బి పీడిఎఫ్ ఫార్మేట్ అని చెప్పేసి. ఏవైతే మీరు సర్టిఫికేట్స్ అప్లోడ్ చేస్తున్నారో అవన్నీ ఖచ్చితంగా పీడిఎఫ్ ఫార్మేట్లోనే ఉండే విధంగా మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక అదేవిధంగా మొబైల్ నెంబర్ కానీ ఈమెయిల్ ఐడి కానీ ఖచ్చితంగా ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఎందుకంటే మనకు ఫర్దర్గా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకున్నప్పుడు మనకు మొబైల్కి కానీ ఈమెయిల్ ఐడికి కానీ రావడం జరుగుతుంది. కాబట్టి అవన్నీ ఖచ్చితంగా ఉండే విధంగా అయితే చూసుకోవాలి. ఇక నెక్స్ట్ ఇక్కడ మనకు పర్సనల్ డీటెయిల్స్ అయితే మనకు కొన్ని ఆటోమేటిక్గా అయితే రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఏవైతే రాలేదో మనం అవి ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ క్యాండిడేట్ నేము, డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ కార్డ్ నెంబరు, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ జెండరు, ఫాదర్ నేము, రీజియన్, మొబైల్, ఇక్కడ మనకు ఈమెయిల్ ఐడి, నెక్స్ట్ మైనార్టీనా నాన్ మైనార్టీ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక అదేవిధంగా క్యాస్ట్ కేటగిరీ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, క్యాస్ట్ కేటగిరీ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ యొక్క నెంబర్ కానీ దానికి సంబంధించి అడిగితే ఏదైతే అప్లోడ్ ఉంటుందో అది పీడిఎఫ్ ఫార్మేట్లో దానికి సంబంధించిన సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక అదేవిధంగా ఇన్కమ్కి సంబంధించి కూడా మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇన్కమ్ సర్టిఫికేట్కి సంబంధించిన ఆ పీడిఎఫ్ ఫార్మేట్లో మనకు దానికి సంబంధించిన సర్టిఫికేట్ కూడా ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక అదేవిధంగా ఇక్కడ మొబైల్ నెంబర్ అయితే ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి స్పెషల్ కేటగిరీ క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నట్లయితే వారికి సంబంధించి ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక అదేవిధంగా ఎవరైనా ఉన్నట్లయితే వారికి సంబంధించిన సర్టిఫికేట్స్ కూడా మనం ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, అవి కూడా మనకు ఖచ్చితంగా పీడిఎఫ్ ఫార్మేట్లోనే ఉండే విధంగా మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషనల్ డీటెయిల్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, 6th క్లాస్ నుండి 12th వరకు మనకు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మనకి ఇక్కడ ఏదైతే ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది కదా, అది కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు అన్ని కరెక్ట్గా ఉన్నట్లయితే ఎలాంటి చేంజెస్ చేయాల్సిన అవసరం లేదు. ఫ్రెండ్స్, ఏవైనా మిస్టేక్ పోయినట్లయితే మనకి ఇక్కడ ఆ ఎస్ఆర్ నో అనేది అడుగుతుంది. మనకు ఏదైనా ఎడిట్ చేయాలనుకున్నప్పుడు ఇక్కడ ఎస్ అని సెలెక్ట్ చేసుకొని మనకు దానికి సంబంధించిన ఎడిట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు ఏపీ ఈఏపీ సెట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, అదేవిధంగా ఇక్కడ ఏపీ ఈఏపీ సెట్కి సంబంధించినటువంటి హాల్ టికెట్ నెంబరు, ఇక అదేవిధంగా ర్యాంకు, నెక్స్ట్ వచ్చేసి ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించినటువంటి మార్క్స్ అనేది మనం ఇక్కడ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా ఇంటర్మీడియట్కి సంబంధించిన హాల్ టికెట్ నెంబరు, అదేవిధంగా బోర్డు, దానికి సంబంధించిన మార్క్స్ పర్సంటేజ్ అనేది మనం ఇక్కడ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, అవన్నీ డీటెయిల్స్ ఎంట్రీ చేసిన తర్వాతకి మనకి ఇక్కడ అడగడం జరుగుతుంది మనకు ఏమైనా ఇన్ఫర్మేషన్ అనేది చేంజ్ చేయాలనుకుంటున్నారా లేదా అని చెప్పేసి మనకి ఇక్కడ ఎస్ఆర్ నో అనేది కన్ఫర్మ్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మనము ఎస్ అని సెలెక్ట్ చేసుకున్నట్లయితే మళ్ళీ అక్కడ ఎడిట్ పేజ్లోకి వెళ్ళి ఏదైతే ఇన్ఫర్మేషన్ మనకు నేమ్ కానీ, ఫాదర్ నేమ్ కానీ, డేట్ ఆఫ్ బర్త్ కానీ, జెండర్ కానీ, మిగతా ఏదైనా డీటెయిల్స్ మనం ఎడిట్ చేయాలనుకుంటున్నామో అది ఎడిట్ చేసుకోవడానికి మనకు ఎడిట్ పేజ్లోకి అయితే వెళ్తుంది. ఫ్రెండ్స్, ఒకవేళ నో అనేది సెలెక్ట్ చేసుకున్నట్లయితే మనకు డైరెక్ట్గా ఫీజ్ పేమెంట్ ఆప్షన్లోకి అయితే వెళ్ళడం జరుగుతుంది. మనకు అక్కడ హెల్ప్ లైన్ సెంటర్ అనేది సెలెక్ట్ చేసుకొని ఏదైనా నెక్స్ట్ పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఎస్ అనేది సెలెక్ట్ చేసుకున్నట్లయితే మనకు ఎడిట్ పేజ్లోకి వెళ్ళడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మనం ఒకసారి ఇక్కడ ఎస్ అని సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ అని క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా మనకు ఎడిట్ పేజ్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ మనకు ఏదైనా డీటెయిల్స్ రాంగ్గా ఉన్నట్లయితే వాటిని చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేవా అనేది ఒకసారి కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఏవైతే డీటెయిల్స్ ఉన్నాయో అవన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేవా అనేది ఖచ్చితంగా సెలెక్ట్ చేసుకొని మనం ఫీజ్ పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది.
అన్ని డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నాయా లేవా అనేది చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది కదా, హెల్ప్ లైన్ సెంటర్ అనేది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. హెల్ప్ లైన్ సెంటర్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాతకి ఇక్కడ పేమెంట్ మోడ్ అనేది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకు పే అని కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేసినట్లయితే మనకు ఆ పేమెంట్ రిజిస్ట్రేషన్ ఆప్షన్లోకి వెళ్ళడం జరుగుతుంది. అక్కడ మీ యొక్క కార్డ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని ఎంట్రీ చేసి మీ యొక్క పేమెంట్ అయితే ఫీజు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఫీజు పేమెంట్ అనేది చేసిన తర్వాతకి మనకు కంప్లీట్ అయిన తర్వాతకి మనకు పేమెంట్ రిఫరెన్స్కి సంబంధించి ఒక నెంబర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ నెంబర్ని నోట్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా దానికి సంబంధించి మనకు పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరుగుతుంది. హాల్ టికెట్ నెంబరు, నెక్స్ట్ వచ్చేసి క్యాండిడేట్ నేమ్, ఈ విధంగా మొత్తం డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది. అదే ఒకసారి మనం ప్రింట్అవుట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అదేవిధంగా ఫీజు పేమెంట్ కూడా కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఫీజు పేమెంట్ అనేది కంప్లీట్ చేసిన తర్వాతకి ఆ ఫీజు పేమెంట్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిందా లేదా అని చెక్ చేసుకోవాలనుకుంటే మళ్ళీ హోమ్ పేజ్లోకి వచ్చి నో యువర్ పేమెంట్ స్టేటస్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేసినట్లయితే మీ యొక్క ఏపీ సెట్కి సంబంధించినటువంటి హాల్ టికెట్ నెంబర్ అనేది ఎంటర్ చేసి మీ యొక్క పేమెంట్ స్టేటస్ అయితే చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక మనకు ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయిన తర్వాతకి మనకు వెబ్ ఆప్షన్స్ను చూస్ చేసుకోవడానికి ఈ నెల 8 నుండి అవకాశం అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. మనకు అప్పుడు ఆ వెబ్ ఆప్షన్స్ని ఏ విధంగా చూస్ చేసుకోవాలనేది ఇంకొక వీడియోలో అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మా లేటెస్ట్ అప్డేట్స్ అయితే పొందవచ్చు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.